రెండవ రాజులు 3. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరం అందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజే 12 సంవత్సరములు ఏలెను. అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభమును తీసివేశాను. కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయట మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చేయటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గల వాడే 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారి అందరినీ సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసదవా అని అడుగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులు, నా గుర్రములు నీ గుర్రములు, నేను బయలుదేరి వచ్చిదని ప్రత్యుత్తరం ఇచ్చెను. మనము ఏ మార్గంన పోవుదుమని యెహోషాపాతు అడుగగా అతడు, ఏదోము అరణ్య మార్గంన పోవుదుమని చెప్పాను. ఇశ్రాయేలు రాజు యూదా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారిలో కూడుకున్న దండు వారికిని పశువులకు నీళ్లు లేకపోయాను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనను పిలిచెననగా యెహోషాపాతు అతని ద్వారా, మనము యెహోవా యొద్ద విచారణ చేయటకు యెహోవా ప్రవక్తలలో ఒకటేనను ఇక్కడ లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారమునకు దొరుకునట్లు. ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు ఏదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులను ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధికి నేను నిలవబడుదునో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు యూదా రాజైన యెహోషాపాతు నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణె వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చాను కనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, లోయలో చాలా లోతులకు తవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను తాగుటకు ఈ లోయలో నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. యెహోవా మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్ల నరికి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరసి వేయుదును అనెను. ఉదయం నైవేద్యం అర్పించుచు సమయమందు నీళ్లు ఏదో మార్గంలో రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులనేమి కనులనేమి ఆయుధములు ధరించుకొన్న గల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దుల యందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వల్లే కనపడెను. కనుక వారు, అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులేరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలు వారు దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండిరి. కనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయింది. ఇశ్రాయేలు వారి దేశమున చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికి వేసిరి. కిర్హరేసేతు పట్టణమునకు మాత్రము వారు విడిచిపెట్టిరి కనుక దాని ప్రకారము నిలిచి ఉండెను.
కానీ వడిసెలలు విసురువారు దాన్ని చుట్టుకొని రాళ్లు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహుకఠినముగా జరుగుట చూచి కత్తి దూయ 700 మందిని ఏర్పరచుకొని ఏదోము రాజు నొద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను. కానీ అది వారి వలన కాకపోయాను. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణము ప్రాకారం మీద దహన బలిగా అర్పించగా ఇశ్రాయేలు వారి మీద కోపము బహుగా వచ్చాను కనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయేది.